హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ అనేది వీడియోలోకి వెళ్ళిపోదాము, చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూడటానికి నాటుకోడి లాగానే వెళ్ళొప్పిస్తుంది, కానీ ఇది కాదండి బాబు, నాటుకోడి కానే కాదు. ఏ కోడో అనేది కామెంట్ చేయండి. మాకేదైతే ఏమైందమ్మా, మసాలా వేసి ప్లేట్లో వడ్డిస్తే తినేస్తామంటారా? సరే చూసేద్దాం పదండి. ముందుగానే చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్టు, జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న చికెను, అలాగే టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అది ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత జీడిపప్పు, కొబ్బరి, గసగసాల పేస్ట్ని కూడా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటే రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇంట్లో పెంచుకున్న కోడి పిల్లల్లో ఇదొకటి చనిపోయిందండి. మీకు ఎంతమందికి ఇలాగా నేరేడు పళ్ళు, సాల్ట్, కారాన్ని యాడ్ చేసుకొని తినటం అనేది కామెంట్ చేయండి. ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఎన్ని తింటానో నాకే తెలియదండి, అంత బాగా ఇష్టము. మీకు ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. తర్వాత ఉంటుందండి, తిన్న తర్వాత గొంతంతా నొప్పి. మీకు ఎలా ఉంటుందో అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.